మీరు చిట్టీలు వేస్తున్నారా లేదా వెయ్యాలని చూస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీరు వేసేది రిజిస్టర్డ్ చిట్నా లేక అన్రిజిస్టర్డ్ చిట్నా? ఇకపై తప్పులు జరగకూడదు. ఈ వీడియోలో మీ ఆర్థిక భద్రతకు సంబంధించి బహుశా మీ జీవితాన్ని మారుస్తుంది. రిజిస్టర్డ్ చిట్ అంటే భద్రత, నమ్మకంతో కూడిన పెట్టుబడి. అన్రిజిస్టర్డ్ చిట్ అంటే ప్రమాదం, పాడైన డబ్బు, పాడైన నమ్మకం. కారణాలు: చట్టబద్ధమైన గుర్తింపు ఉండదు, ప్రభుత్వం లేదా చిట్ రిజిస్ట్రార్కు ఎలాంటి నివేదికలు ఇవ్వరు, నష్టం వచ్చినప్పుడు న్యాయ సహాయం పొందలేరు, కంపెనీ పారిపోయినా ఎటూ అనుసరించలేరు, సభ్యుల వివరాలు రికార్డ్ చేయరు, డ్రా ప్రక్రియ పారదర్శకంగా ఉండదు, బిడ్డింగ్లో మోసాల అవకాశం ఉంది, ఒక్కరే డబ్బును నియంత్రించవచ్చు, నిబంధనలే లేకపోవచ్చు, గ్యారంటీ డిపాజిట్ ఉండదు, నగదు లావాదేవీల వల్ల ట్రాక్ చేయలేరు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లేకపోవచ్చు, కాంట్రాక్టు పత్రాలు ఇవ్వరు, ఛార్జీలు కమిషన్లు ముందుగా చెప్పరు, చెల్లింపులకు రసీదు ఇవ్వరు, సంస్థ అడ్రస్ స్పష్టంగా ఉండదు, వాట్సాప్ లేదా మెసేజ్ ద్వారా మాత్రమే కమ్యూనికేషన్, అసలు బాధ్యత ఎవరిదో తెలియదు, మీ డబ్బుతో ఇతరులు రికవరీ చేయవచ్చు, అసంతృప్తి వచ్చినా బయటకు చెప్పలేరు, కంపెనీ పేరు మార్చే అవకాశం ఉంది, కొత్త గ్రూప్ పేరుతో మళ్ళీ మోసం చేయొచ్చు, ఆర్బీఐ లేదా సెబీ నియంత్రణ ఉండదు, ప్రభుత్వ ఫైలింగ్ జరగదు, ఖాతాలు ఆడిట్ చేయరు, మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాయం కావచ్చు, బలవంతపు వసూళ్లు జరిగే అవకాశం, డబ్బు మిస్ అయితే నన్ను అడగొద్దంటారు, సభ్యులు సరిగ్గా ఎవరనేది అర్థం కాదు, వ్యక్తిగత కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది, చట్టపరమైన జమ లేదా విత్డ్రా ఫార్మేట్లు ఉండవు, మనస్పర్ధలు వచ్చినా పరిష్కారం ఉండదు, కస్టమర్ కేర్ లేదంటే ఫిర్యాదు చేయలేరు, చిట్టి ఆగిపోయే అవకాశం ఎక్కువ, పక్కా రూల్స్ లేక మానవ తప్పిదాలు పాలవుతారు, ఒకే వ్యక్తి పేదవారిని మోసం చేసే అవకాశం ఉంది, గ్రూప్ పూర్తి కాకముందే డబ్బులు తీసుకుని పారిపోతారు, సభ్యులకు సమన్వయం ఉండదు, డాక్యుమెంటేషన్ లేదు కాబట్టి నోటుపై నమ్మకం, బిజినెస్ రిజిస్ట్రేషన్ లేదంటే అపరాధమే, చిట్టీని బ్యాంకుకు చూపించి లోన్ తీసుకోలేరు, ఫైనాన్షియల్ ప్లానింగ్కు ఈ చిట్టీలు తగవు, డబ్బు పోతే బాధ్యత తీసుకునే నాదుడుండడు, ఇన్సూరెన్స్ కవర్ ఉండదు, ప్రమాదంలో సహాయం లభించదు, పెద్దగా యూజర్లు తెలివిగా ఉన్నా మోసపోతారు, మధ్యలో డబ్బు అవసరమైనా తీయలేరు, అవకతవకలు జరిగినా ఎవరూ స్పందించరు, చివరకు చిట్ మేనేజర్ మానిపోతే డబ్బు తిరిగి వచ్చే మార్గమే ఉండదు.